క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగములో క్రైస్తవ కథోలిక శ్రీ సభలో జరిగే ప్రతినిత్యము జరుపుకునేటటువంటి దివ్య బలి పూజను గురించి లేదా దివ్య సప్రసాద బలి యొక్క అంతరార్థము గురించి, దానిలో చేసేటటువంటి ప్రతి యాక్షన్ లేదా నిలబడడం, మోకరించడం, గుండెల మీద కొట్టుకోవడం అనేటటువంటి విషయాలు, దాని యొక్క చరిత్ర పూర్వాపరాలను గురించి ధ్యానించుకుందాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ది ఇంట్రొడక్షన్ టు ద యూకరిస్టిక్ సెలబ్రేషన్, అంటే దివ్య బలి పూజ యొక్క ఉపోద్ఘాతము. బైబిల్ నుండి చేసే ఈ ప్రతి విషయము ఎక్కడ నుండి గ్రహించబడింది? కథోలిక శ్రీ సభలో జరిగేటటువంటి దివ్య బలి పూజ యొక్క మూలాలు బైబిల్ నుండి ఎక్కడ సేకరించబడ్డాయి, ఎలా సేకరించబడ్డాయి? నూతన నిబంధనలోనే కాక క్రైస్తవ కథోలిక అర్చన కాండ లేదా ప్రార్థనా విధానము, యూదులు చేసేటటువంటి ప్రార్థనా విధానము, అర్చన కాండ యొక్క మూలాల నుండి ఎలా ఉద్భవించింది, లేదా మనము ప్రతిరోజు చేసుకునేటటువంటి ఈ అర్చన కాండలోనికి ఆ మూలాలు ఏ విధంగా చొచ్చుకొని పోయాయని, లేదా రోమియోల పరిపాలనా కార్యక్రమంలో యూదులు కొనసాగిస్తూ వచ్చిన కొన్ని పారంపర్యంగా వచ్చినటువంటి అర్చన క్రమము, మధ్యయుగములో ప్రారంభించినటువంటి లేదా మొదలైనటువంటి అనేకమైన మార్పులు, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అనేటటువంటి మహాసభ యొక్క తర్వాత వచ్చినటువంటి మార్పులను గురించి, ఈ దివ్య బలి పూజలో దాగి ఉన్న ప్రతి ఒక్క పరమ రహస్యాన్ని గురించి రానున్నటువంటి ముందు భాగాలలో మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. అంతేకాకుండా దివ్య బలి పూజలో సంగీతాన్ని లేదా గానాన్ని ఎందుకు, ఎలా, ఎప్పుడు చేర్చారు? దివ్య గ్రంథములో నుండి లేదా బైబిల్ నుండి సాంప్రదాయకంగా మార్మికంగా ఉన్నటువంటి మూలాలు, వాటికి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలను గురించి రానున్నటువంటి భాగాలలో మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. అంటే అర్చన కాండలో దివ్య బలి పూజలో ఉపయోగించేటటువంటి వివిధ రకాలైనటువంటి భాషలు అయిన హీబ్రూ, గ్రీక్, అరమాయిక్ భాషల యొక్క ప్రభావము, లాటిన్ భాష యొక్క ప్రభావము ఎందుకని ఉంది అనేటటువంటి అంశాలను గురించి కూడా ధ్యానించుకోబోతూ ఉన్నాం. దానితో పాటు ది ఒరిజిన్స్ ఆఫ్ గ్రెగోరియన్ చాంట్స్, అంటే గ్రెగోరి అనేటటువంటి గొప్ప పోపు గారి యొక్క సమయంలో 590 నుండి 604 సంవత్సరాల మధ్య కాలంలో రోమన్ కథోలిక శ్రీ సభలో ప్రత్యేకమైన పవిత్రమైన సంగీతాన్ని దివ్య బలి పూజ కోసము కూర్చడం జరిగింది, ప్రార్థన కోసము ఆలాపించడం జరిగింది. ఈ రకమైన సంగీతములో అనేక రకాలైనటువంటి భక్తి కీర్తనలు, పాటలను భక్తి భావముతో రూపుకల్పించారు. వీటన్నిటినీ క్రోడీకరించి దివ్య బలి పూజలో ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి ఉన్న మూలాలను, మర్మాలను, రహస్యాలను అందరము కూడా ఈ కథోలిక శ్రీ సభలో జరుగుతూ ఉన్నటువంటి ప్రతి యాక్షన్ లేదా జరుగుతూ ఉన్నటువంటి సాంగ్యంలో చేస్తూ ఉన్నటువంటి ప్రతి చిహ్నము వెనుక ఉన్నటువంటి అర్థాలను, పరమార్థాలను రానున్నటువంటి భాగములో మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఎవరైనా సరే పాల్గొంటూ వారికి రావలసినటువంటి ఆశీర్వాదములు, కలగవలసినటువంటి అనుభూతులు కలగకుండా ఉన్నట్లయితే, లేదా ఇది ఒక ఆనవాయితీగా లేదా పేరు కోసం జరుగుతూ ఉన్నటువంటి అర్చన కాండ అని మీరు గనక ఫీల్ అవుతూ ఉంటే, రానున్నటువంటి భాగాలలో ప్రతి దాని గురించి మనము ధ్యానించుకొని ఇంకా అద్భుతముగా మరియు హృదయపూర్వకముగా దివ్య బలి పూజలో పాల్గొని దానిలో ఉన్నటువంటి ప్రతిఫలాలను
దీవెనలను పొందుకోవాలని ఆశిస్తూ మరి రానున్నటువంటి భాగాలలో కూడా మీరు పాలు పంచుకొని మీ యొక్క స్నేహితులతో కూడా పంచుకుంటారని ఆశిస్తూ దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా కురిపించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.